స్పూన్. నేను చేప ముక్కల్ని కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లు కారం, ఒక 2 స్పూన్ల వరకు ఉప్పుని ముందుగా వీటికి ముక్కకు పట్టించి ఒక పక్కన పెట్టుకున్నాను. మనకి ఎందుకంటే ఈ ముక్కకు అనేది ఈలోపు మనకి ఉప్పు కారం అనేది ఇంకడం వల్ల మనకి ముక్క అనేది టేస్ట్ వస్తుంది. కాబట్టి మీరు కూడా ముందుగా చేప ముక్కకి కారము, ఉప్పు మామూలుగా దీనికి ముక్కకి ఇంకేలాగా పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. అలాగే ఈ చేపల పులుసు కోసం మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా నేను ఒక 4 నుంచి 5 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. దీనికోసం మనం ఒక వెల్లుల్లిపాయ గుడ్డుని అలాగ చిన్నది పీల్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. అలాగే అల్లం ముక్కలు, జీలకర్ర, 1 స్పూన్ వరకు జీలకర్రని తీసుకోవాలి. ఆవాలు ఒక 1/2 స్పూన్ సరిపోతాయి. అలాగే మనం పిడికిలు సరిపోయినంత ఒక చింతపండుని తీసుకోవాలి. ఎందుకంటే మనకి చేపల పులుసుకి పులుపు అనేది ఉండాలి కాబట్టి మనం చింతపండు కాస్త ఎక్కువగానే తీసుకుంటాం. ముందుగా మనం వీటితోని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మనం ముక్కల్ని కాస్త చిన్నది ఫ్రైలా చేసుకుంటే చిన్నది ముక్కల్ని మనకి గట్టి పడుతుంది. దీనివల్ల పులుసులో అనేది ముక్క అనేది ఈడిపోకుండా మనకి ఉంటుంది. ఇలా చిన్నది మనం కళాయి మీద దేని మీదైనా కాల్చుకోవడం వల్ల. ముందుగా స్టవ్ మీదని ఒక పాన్ కానీ కళాయిలు కానీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కించుకుంటాం. నూనె కాస్త మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఒక 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనం వేగినప్పుడు మనం 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటే మనకు మసాలా అనేది మాడిపోదు. లోపు ఈ చింతపండులను మనం కాస్త వాటర్ వేసుకొని ఉంచుకుంటాము. ఒక 2 స్పూన్ల వరకు కారం వేస్తున్నాము. పక్కన పులుపు రెడీ చేసుకున్నాం కదా, ఆ పులుపుని మనం ఇందులో వేసేస్తాము. పులుపు అనేది మనం వేసేసుకున్న తర్వాత మనం లైట్గా ఫ్రై చేసుకున్న ముక్కల్ని మొత్తం అన్నీ కూడా అందులో వేసేసుకుంటాము. మనం ముక్క అనేది వేసి ఉడికినప్పుడు ఉప్పు, కొంచెం కారం అనేది, పులుపు మీరు కొంచెం చూసుకోండి. ఒకవేళ పులుపు కాస్త తక్కువైనా, ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా కొంచెం వేసుకోండి. అలాగే ముక్కలు వేసిన తర్వాత మనం ఒక 5 నిమిషాల వరకు మరిగితే మనకు సరిపోతుంది. లేదు అనుకుంటే మనకి ముక్క అనేది మెత్తగా అయిపోతుంది. ఇదిగోండి మనకి టేస్టీ అయిన చేపల పులుసు రెడీ.